ఏంటంటే ఫారిన్ అని అంటే మన ఒక ఎమోషన్ మన ఇండియా వాడికి. బట్ ఇప్పుడు అదే ఒక బాధాకరమైన ఒక భయంకరమైన పరిస్థితికి అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే 40 లక్షలు అప్పు చేసి మనం అమెరికాకి వెళ్తున్నాం. అప్పు తీర్చే కెపాసిటీ మనకు ఉందా లేదా ఆలోచించట్లేదు ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనిషికి అత్యాశ ఉండొచ్చు, మరీ దారుణమైన అత్యాశ ఉండకూడదు. మనకి ఇల్లు ఉండదు, పొలం ఉండదు, ఏమీ ఉండకుండా 40 లక్షలు అప్పు చేసి అమెరికాకి వెళ్తున్నాం. దాన్ని తీర్చే కెపాసిటీ ఉండదు. అక్కడ చదువుతాం కానీ ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చదువుతున్నాం. ఇన్ని సైట్లో చూసి మనం ఓకే అమెరికాకి వెళ్ళిపోతే జీవితం మారిపోద్ది అనే కాన్సెప్ట్ అనేది లైఫ్లో మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జీవితంలో నేను ఒకటే చెప్తాను, మనకు ఎక్కడ ఉన్న ఇండియాలో 10,000 పెట్టి జాబ్ చేయడం కన్నా బిజినెస్ చేసి ఒక 10,000 పెట్టి బిజినెస్ చేసుకుంటే 10,000 పోద్ది. 40 లక్షలు చూడండి ఎంత, దానికి వడ్డీ దాని అంతా చేసేటప్పటికి మన 10,000 పెట్టి జాబ్ చేసి మన ఫ్యామిలీతో ఉంటాం, మన హెల్త్ బాగుంటుంది, మన ఫుడ్ అన్నీ ఇక్కడే బాగుంటాయి కదా. ఫారిన్కి వెళ్తే వాళ్ళక తిండి అన్నీ మనమే మనమే కుక్ చేయడం రావాలి. మనకేమో ఇక్కడ వరకు ఒక 25 ఇయర్స్ వచ్చేదాకా ఏంటంటే మనకు ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది ఓన్ చేసేసుకుంటాం కదా. తీరా అక్కడికి వెళ్ళి మన హెల్త్ మనమే చూసుకోవాలి. అక్కడ ఎవరు చేసేవాళ్ళు ఉండరు, ఏమీ ఉండదు. నా ఒపీనియన్ ఏంటంటే బిజినెస్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఒక 10,000 రూపీస్, ఒక 20,000 రూపీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.